బాణుడి బగబగలతో జనం అల్లాడుతున్నారు. ఉదయం 9 దాటక ముందే సూర్యుడు సెగలు కక్కుతుండటంతో జనం బయటకు కాలు పెట్టేందుకు భయపడుతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండ వేడిమికి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 11 గంటలు దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలైన కూలర్లు, ఏసీల ద్వారా ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఇక విశాఖలో వాతావరణంలో విపరీత మార్పులు సంభవిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖలో వేసవిలో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు 36 దాటి నమోదవుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, విశాఖలో వాతావరణం పరిస్థితి ఎలా ఉన్నాయి? అంటే 36 డిగ్రీలు దాటి కూడా నమోదవుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? శ్రావణి, రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగిందని చెప్పొచ్చు. అయితే విశాఖలో ప్రధానంగా మనం చూసినట్లయితే భిన్నమైన వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఉదయం పూట చల్లగా ఉండినప్పుడు కూడా 11 తర్వాత, మార్నింగ్ 11 o'clock తర్వాత పూర్తి స్థాయిలో ఎండ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. అయితే గత 3 రోజుల నుంచి కూడా విశాఖలో పాటు ఉత్తరాంధ్ర భిన్నమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు చోట్ల వర్షాలు పడుతున్నప్పుడు కూడా విశాఖలో అయితే మార్నింగ్ 11 తర్వాత అయితే సూర్యుడు బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో చాలా వేడి గాలుపులు వీస్తా ఉన్నాయి. ఎండవేడిమి 36 degrees చూపిస్తున్నప్పుడు కూడా రియలిస్టిక్ గా మనం చూసినట్టయితే 46 degrees దాటిన ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ ప్రభావం వేడి గాల్పులు విశాఖలో కనిపిస్తా ఉన్నాయి. నిన్న మనం ఏపీలో 10 చోట్ల 43 degrees దాటిన పరిస్థితి కూడా మనం చూసాం. అటు విజయవాడ, ఎంటూరు, తర్వాత చీరాల, ఎన్టీఆర్ తో పాటు అటు బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా 43 degrees నమోదైన పరిస్థితి కనిపించింది. ఈ రోజు రోజు రోజుకి ఉష్ణోగ్రతల్లో స్వల్పం మార్పు ఉంటుందని ఇటీవల విశాఖ వాతావరణ శాఖ అధికారి కూడా తెలియజేయడం జరిగింది. అయితే ద్రోణి ప్రభావం అనంతరం అంటే సోమవారం నుంచి రేపు నుంచి మరింత సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించే అవకాశం కనిపిస్తా ఉంది. మే ఎండింగ్ జూన్ 1 వరకు కూడా రోజు రోజుకి పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ఇటీవల వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈ రోజే పూర్తి స్థాయిలో విశాఖలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వేడి గాల్పులతో పాటు వడగాల్పులు ఎక్కువగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అవసరం అయితేనే బయటికి రావాలి, లేకపోతే నీడ ప్రాంతంలో ఉండాలని వైద్యులు సూచిస్తా ఉన్నారు. ఎక్కువగా మంచినీరు తీసుకోవాలి. మరోవైపు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భిన్నమైన వాతావరణం అంటే నైట్ పూట, రాత్రి పూట కొంచెం చల్లగా ఉన్నా, మార్నింగ్ పూట చల్లగా ఉన్నప్పుడు కూడా మార్నింగ్ 11 తర్వాత మాత్రం ఎండలు అయితే చాలా ఎక్కువగా కాస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనారోగ్య సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. మరోవైపు సంతోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి వైద్యులు. దుర్గాప్రసాద్, అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంది? ప్రథమంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మాత్రం విశాఖలో పూర్తి స్థాయిలో ఎండలు ఇప్పటి వరకు కనిపించలేదు. కానీ నిన్నటి నుంచే పూర్తిగా వాతావరణం కనిపిస్తా ఉంది, ఎండలు కనిపిస్తా ఉన్నాయి. నిన్నటి వరకు పూర్తిగా ఎక్కడ ఎక్కువగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విశాఖలో ఎండలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అయితే నిన్నటి నుంచి ఎండలు క్రమేపీ పెరుగుతా ఉన్నాయి. ఈ రోజు మాత్రం చాలా ఎక్కువగా విశాఖలో వడగాల్పులు వీస్తా ఉన్నాయి, ఎక్కువగా స్వెట్టింగ్ వస్తా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఉక్కపోత అనేది చాలా ఎక్కువగా ఉంటది. ఉక్కపోత వల్ల ప్రజలకు కూడా చాలా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ వడగాల్పులు ఎక్కువగా వస్తాయి. సముద్రం నుంచి తేమ ప్రభావంతో కావచ్చు, లేదా ఈ ఉష్ణోగ్రత పెరుగుదల కావచ్చు, భిన్నమైన వాతావరణ నేపథ్యంలో కూడా ఎక్కువగా వడగాల్పులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలు వస్తాయి కాబట్టి కొంచెం అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. గత ఏడాది పోలిస్తే ఈ ఏడాది కొంచెం వేసవి తగ్గినప్పుడు కూడా ఈ రోజు నుంచి మాత్రం క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుదల కనిపిస్తుంది. దుర్గాప్రసాద్, మరి రాత్రి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటున్నాయి? రాత్రిపూట చల్లటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ మధ్యకాలంలో తుఫాన్లు
ఈవెంట్ లాంటి గత ఆడతో పోలిస్తే ఎక్కువగా తుఫాన్లు ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర వైపు కనిపించింది. ఈ మధ్య కాలంలో కూడా ద్రోణి బంగాళాఖాతంలో కొనసాగుతున్న నేపథ్యంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు చాలా చక్కగా ఉన్నాయి. చల్లటి వాతావరణం, చల్లటి ఈదురుగాలు వస్తున్నాయి. కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా స్వల్పంగా మార్పులు కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ప్రభావం సోమవారం నుంచి మరి ఎక్కువగా ఉంటుంది. ఇటీవలే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేశారు. అయితే సోమవారం నుంచి క్రమేపీ హెచ్చుదల ఉంటుందని చెప్పినప్పుడు కూడా అది ఈ రోజు నుంచే విశాఖలో కనిపిస్తుంది చెప్పొచ్చు. అసలు గాలి ఆడలేని పరిస్థితి, ఎక్కడ కూడా చెట్లు మనం ఎదురుతో చూస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ గాలి కూడా ఎక్కడ కనబడలేని పరిస్థితి. అంటే ఉష్ణోగ్రతలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఆ వేడి గాలులు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యక్షంగా మనం చూడొచ్చు. రైట్ దుర్గా ప్రసాద్. ఇక విజయవాడలో బాణుడు తన ప్రతాపాన్ని మార్చి నెల నుంచే చూపించడం ప్రారంభించాడు. నగరం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 8 గంటలకే ఎండ వేడిమితో చిటపటలు మొదలవుతున్నాయి. 10 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విజయవాడ నగరం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. బాణుడి బగబగలకు తోడు విపరీతమైన వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బెజవాడ ఎండ ప్రచారంపై మరింత సమాచారం మా విజయవాడ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, అసలు విజయవాడలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎంత మేరకు నమోదవుతున్నాయి? విజయవాడలో అయితే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఉష్ణోగ్రతల తీవ్రత ఈసారి మరింత పెరిగింది. సో ఈ ఏడాది మార్చి నుంచే ఉష్ణోగ్రతలు ఎండ దంచి కొడుతుంది. ప్రతిరోజు కూడా 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల మధ్య ఆ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. సో ప్రతిరోజు కూడా 40 డిగ్రీలకు పెంచకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నగర ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు కూడా 42 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రజెంట్ విజయవాడ ప్రాంతంలో కనిపిస్తున్న పరిస్థితి. సో రాష్ట్ర గత కొద్ది రోజులుగా విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్న పరిస్థితి. సో అటు ఒక రోజు వర్షం పడుతుంటే మరొక రోజు విపరీతమైన ఎండకు వస్తుంది. ఒకే ప్రాంతాల్లో వర్షం కురుస్తుంటే మరొక విపరీతమైన ఎండ కనిపిస్తున్న పరిస్థితి. సో ఈ రోజు కూడా ఆ నేపథ్యంలో విజయవాడలో కూడా అలాంటి వాతావరణమే కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి అంటే సింగిల్ డేలోనే, అంటే ఒక గంట పాటు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే మరి కాసేపు వాతావరణం అంతా కూడా మేఘావృతంగా మారిపోతుంది. అంటే ఎండ తీవ్రత తగ్గుతున్నప్పటికీ కూడా ఒక్కపోత కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో విజయవాడలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వాతావరణానికి సంబంధించి కాస్త బులెటిన్ విడుదల చేసింది. సో ఏపీ వ్యాప్తంగా అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా, దానికి తోడు ఆవర్తనం కారణంగా ఏపీ వ్యాప్తంగా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ రోజు ప్రధానంగా పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు, పోలవరం, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. దీంతో పాటు విజయనగరం, పార్వతీపురం, మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కడప, నంద్యాల జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ కాసేపటి క్రితమే వెదర్ బులెటిన్ విడుదల చేసింది. ఈ రోజు స్టేట్ వైడ్ అంతా కూడా 40 డిగ్రీల మించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా అంచనా వేసింది. పార్వతీపురం, మన్యం జిల్లా సంబంధించి తీవ్రమైన వేడి గాలులు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. దీంతో పాటు 34 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ఏది ఏమైనా కూడా విజయవాడలో ఇంత అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల 40 డిగ్రీల బిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కూడా విజయవాడలో మాత్రం ఈ రోజు 48 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే ఉంది. సో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు వడగాలులు, మరొక వైపు ఉక్కపోతతో కూడిన వేడి గాలుల కారణంగా ప్రజలందరూ కూడా కాస్త ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీంతో పాటు ఈ ఏడాది ఋతుపవనాలు ఎర్లీగా రాబోతున్నాయి. రైట్ ప్రసాద్. ఇక తిరుపతి జిల్లాలోనూ మాడు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప జనం బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా తిరుపతి జిల్లా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం లైవ్లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, తిరుపతిలో ఎండవేడిమి ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే గత ఏడాదికి పోల్చుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు కూడా అధికమైందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత ఏడాది చూసుకుంటే 40 డిగ్రీల సెల్సియస్ వరకు కూడా దాటినటువంటి పరిస్థితి. ఈ ఏడాదిలో దాన్ని కూడా క్రాస్ చేసి సుమారు 42 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా ఇది నమోదైనటువంటి పరిస్థితి. ఈ రోజు చూసుకుంటే కూడా 36 డిగ్రీల సెల్సియస్ కు పైగా కూడా ఇటు ఉష్ణోగ్రత నమోదైందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఏదైతే కూడా ఈ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు ఉన్నప్పటికీ గాలి తోలకపోవడంతో కూడా
ఈ వేడి కూడా 42 డిగ్రీలు కూడా చూపిస్తుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో సంబంధించి కూడా ఏదైతే మనం తిరుపతి ఇప్పుడు ప్రధాన రహదారి ఉన్నటువంటి ప్రాంతం, ఈ ప్రాంతం కూడా నిత్యం కూడా ఇటు వాహన రాకపోకలతో కూడా ప్రధానంగా ఉంటుంది. అలాంటిది ఈ ఎండ వేడిని తట్టుకోలేక ఈ వాహన రాకపోకలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిలుపుదలైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూస్తుంటే ఏదైతే కూడా మరో పక్క టెంపుల్ సిటీగా ఉన్నటువంటి తిరుపతికి కూడా భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా తిరుమల ప్రాంతంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ ఎలాంటి ఈ వెండ వేసవి నుంచి కూడా ఉపశమనం కలిపేలా సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి కూడా ఇటు భక్తులకు కూడా ప్రధానమైనటువంటి ఏదైతే కూడా ఆలయ పరిసర ప్రాంతాలంతా కూడా కూల్ పెయింటింగ్, అదేవిధంగా జర్మన్ షెడ్లను కూడా ఏర్పాటు చేసి, అదేవిధంగా ఏదైతే కూడా శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం ఒక క్యానులను కూడా భుజాలు తగిలించుకొని అక్కడ వచ్చేటువంటి భక్తులకు కూడా నిరంతరాయంగా ఇటు నీళ్లు అందించే దిశగా కూడా ఇటు టీటీడీ కూడా అడుగులు వేస్తుందని చెప్పుకోవాలా. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూడా ఈ సీజన్ ఫుడ్స్ ఉంటాయి, ఏదైతే కూడా కొబ్బరి బొండాలు కావచ్చు, అంటే గతంలో చూసుకుంటే ఏదైతే ఎండ తీవ్రత ముందు ఉన్నప్పటి వరకు కూడా 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పలికేటువంటి కొబ్బరి బొండాలు ఇప్పుడు ఏకంగా 150 నుంచి 170 రూపాయల వరకు పలుకుతుంది. తాటి మందులు చూసుకుంటే కేవలం డజన్ తాటి మందులు కూడా 150 రూపాయలకు పైగా కూడా పలుకుతున్నటువంటి. ప్రధానంగా నిమ్మకాయలు ఏదైతే కూడా నిమ్మరసం తాగేదానికి ఎక్కువ కూడా మొక్కు చూపుతుంటారు. ప్రధానంగా నిమ్మకాయను కూడా చూసుకుంటే ఒక్క కాయ దాదాపు 10 రూపాయలు, అంటే కేజీ 140 నుంచి 200 రూపాయలు పలికే దిశగా కూడా అంటే ఆ రేంజ్ లో కూడా ఎండ తీవ్రత అధికంగా ఉందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ డాక్టర్లు కూడా ప్రధానంగా ఒకటే, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ వేసవి సెలవులు నేపథ్యంలో కూడా బయటకి వెళ్లే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా వాళ్ళని గమనించి ప్రతి అరగంటకు కూడా వాళ్ళకి ఒక ఏదైతే ద్రవ పదార్థాలు లాంటివి అందించాలని చెప్పి కూడా డాక్టర్లు కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. మధ్యాహ్న టైంలో రోడ్లపై ట్రాఫిక్ ఎలా ఉంటుంది? రైట్, మనం ఏదైతే కూడా మనం ఇక్కడ చూడొచ్చు విజువల్ ద్వారా కూడా మనకి ఏదైతే నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది ప్రధాన రహదారి అన్నమాట. ఇటు తిరుపతికి ఇటు చంద్రగిరికి ప్రధాన రహదారి. ఇక్కడ నిత్యం కూడా వందల వాహనాలు కూడా రాకపోకలు కొనసాగి ఉంటాయి. ప్రస్తుతానికి కూడా ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా కూడా కనపడుతున్నట్టు కూడా మనం చూడొచ్చు. ఏదైతే కూడా అంటే ఈ ఎండ తాకిడి వల్ల ఎక్కడ కూడా జనాలు కూడా బయట రాకుండా ఇళ్లకే పరిమితమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ ప్రధానంగా అవుతుంది. ముఖ్యంగా అధికారులు కూడా. రైట్ సెల్వన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉక్కపోత కొనసాగుతుంది. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా పగటిపూట 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే బానుడి బగబగలతో నగరం నిప్పులు కొలిమిలా మారింది. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ కరెస్పాండెంట్ సంపత్ లైవ్లో అందిస్తారు. సంపత్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది? కానీ మనం చెప్పుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న ఎండలు మనం చూసుకున్న వాతావరణ అప్డేట్స్లో పాల్గొని అందరికీ థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.